పుస్తకాల అవతల పెద్ద ప్రపంచం. అన్వేష్ ఒక తెలివైన అబ్బాయి. అతనికి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఎప్పుడూ తన గదిలో కూర్చుని పాఠ్యపుస్తకాలు, కథల పుస్తకాలు చదువుతూనే ఉండేవాడు. పరీక్షల్లో ఎప్పుడూ మొదటి స్థానంలో నిలిచేవాడు. పుస్తకాల్లో ఉన్నదే ప్రపంచం అని అన్వేష్ నమ్మేవాడు. వేసవి సెలవులు వచ్చాయి. అన్వేష్ తన తాతయ్య విశ్వనాథం ఉండే గ్రామానికి వెళ్ళాడు. విశ్వనాథం రిటైర్డ్ ఉపాధ్యాయుడు. ఆయనకు ప్రకృతి అన్నా, మనుషులన్నా చాలా గౌరవం. అన్వేష్ తనతో తెచ్చుకున్న పుస్తకాలను చూసి తాతయ్య చిరునవ్వు నవ్వి, అన్వేష్, ఈసారి మనం పుస్తకాలతో కాకుండా ఈ ఊరితో చదువుకుందాం అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే తాతయ్య అన్వేష్ను నది ఒడ్డుకు తీసుకెళ్లారు. నది ఇసుకలో ఉన్న రకరకాల అడుగుజాడలను చూపిస్తూ, ఇది చూడు అన్వేష్, ఏ జంతువు అడుగులో చెప్పగలవా అని అడిగారు. అన్వేష్ పుస్తకాల్లో చూసిన చిత్రాలను గుర్తు తెచ్చుకుంటూ ఆలోచనలో పడ్డాడు. తాతయ్య అతనికి ప్రకృతిని ఎలా గమనించాలో నేర్పించారు. నది పక్కన ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆకాశంలోని మేఘాలను చూపిస్తూ విశ్వనాథం వాతావరణం గురించి చెప్పారు. మేఘాల రంగును బట్టి వర్షం ఎప్పుడు పడుతుందో రైతులు ముందే ఊహిస్తారు అన్వేష్. ఇది ఏ పుస్తకంలోనూ దొరకని అనుభవం అన్నారు. అన్వేష్ ఆకాశం వైపు చూస్తూ ప్రకృతిని కొత్తగా చూడటం మొదలుపెట్టాడు. దారిలో వారికి రెక్క విరిగిన ఒక చిన్న పక్షి కనిపించింది. అన్వేష్ వెంటనే తన వద్ద ఉన్న నీళ్ల సీసా తీసి పక్షికి నీళ్లు పట్టాడు. తాతయ్య పక్షికి మందు వేయడంలో అతనికి సహాయం చేశారు. పాఠశాలలో మనం దయ గురించి చదువుతాము, కాని ఇక్కడ దాన్ని ఆచరిస్తున్నాము అని తాతయ్య మెచ్చుకున్నారు. సాయంత్రం వారు సోమయ్య అనే కుమ్మరి ఇంటికి వెళ్లారు. సోమయ్య మట్టితో అందమైన కుండలు తయారు చేస్తున్నాడు. అన్వేష్ కూడా తన చేతులతో మట్టిని తాకి చక్రం తిప్పడానికి ప్రయత్నించాడు. కష్టపడి పనిచేయడంలో ఉన్న తృప్తి ఏమిటో అతనికి అప్పుడు అర్థమైంది. మరుసటి రోజు విశ్వనాథం అన్వేష్ను ఊరి సంతకు తీసుకెళ్లారు. అక్కడ వస్తువుల ధరలు, బేరసారాలు, మనుషుల మధ్య జరిగే సంభాషణలను గమనించమన్నారు. అన్వేష్ తాతయ్యతో కలిసి కూరగాయలు కొన్నాడు. లెక్కలు కేవలం కాగితం మీద మాత్రమే కాదు, జీవితంలో ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నాడు. దారిలో ఒక వృద్ధురాలు బరువైన కట్టెల మోపుతో నడవలేక ఇబ్బంది పడుతుంటే అన్వేష్ వెళ్లి ఆమెకు సాయం చేశాడు. ఆమె పేరు శాంతమ్మ. ఆమె అన్వేష్ను దీవిస్తూ తన దగ్గర ఉన్న తీపి జామకాయను ఇచ్చింది. ఎదుటివారికి సాయం చేయడంలో ఉండే సంతోషం అన్వేష్కు ఎంతో నచ్చింది. సెలవులు ముగిశాయి. తిరిగి వెళ్లే ముందు తాతయ్య అన్వేష్తో ఇలా అన్నారు, అన్వేష్, పాఠశాలలో మాత్రమే చదువుకున్న బిడ్డ విద్యావంతుడు కాదు అని ఒక పెద్దాయన చెప్పారు. పుస్తకాలు నీకు జ్ఞానాన్ని ఇస్తాయి, కాని ప్రకృతి, సమాజం నీకు సంస్కారాన్ని, అనుభవాన్ని ఇస్తాయి. అన్వేష్ ఆ మాటల అర్థాన్ని ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అన్వేష్ తిరిగి తన పాఠశాలకు వెళ్లాడు. ఇప్పుడు అతను కేవలం పాఠాలు చదవడమే కాదు, తన స్నేహితుడు కిరణ్కు తాను నేర్చుకున్న జీవిత పాఠాలను వివరిస్తున్నాడు. పుస్తకాలతో పాటు ప్రపంచాన్ని చదవడం ఎంత ముఖ్యమో అందరికీ చెప్పసాగాడు. అన్వేష్ ఇప్పుడు నిజమైన విద్యావంతుడు.